ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము దగ్గర నుంచి 14వ వచనం వరకు మనము చదువుకుందామండి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షం ఇక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నది, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటుబీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ 11వ వచనములో ఆయన సుందరవతి అని పిలుస్తూ ఉన్నాడు. అవును, నీవు విరిగి నలిగినటువంటి హృదయము ఎవరి జీవితంలో అయితే ఉంటుందో సంఘములో ఆయనకు వారు చాలా సుందరముగా కనిపిస్తూ ఉంటారు. పై రూపము కాదు, కానీ విరిగి నలిగినటువంటి హృదయము కలిగినటువంటి వారు. ఈరోజు సంగమా, దేవుడు సూటిగా నీతో మాట్లాడుచూ ఉన్నాడు. విరిగి నలిగిన హృదయము నువ్వు కలిగి ఉన్నావా? నీవు ఆయన దృష్టికి, ఆయన రేపు వచ్చినప్పుడు ఎంతో సుందరముగా కనపడతావు. అంతేకాదండి, ఇక్కడ చలికాలము వర్షాకాలము దాటిపోయినది అంటూ ఉన్నాడు. అంటే ఇంకా చాలా గడ్డు కాలము అని, అనగా దేవుని యొక్క మహాశ్రమల కాలము రాబోతూ ఉన్నది, శ్రమకాలము రాబోతూ ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు విరిగి నలిగినటువంటి హృదయము కలిగినటువంటి బిడ్డలు ఈరోజు శ్రమలను ఎదుర్కొనేవారిగా ఉండాలి, శ్రమలను జయించేటువంటి వారిగా ఉండాలి. ఒక వ్యక్తికి శ్రమలు లేకుండా ఒక వ్యక్తి ఆశీర్వదించబడలేడని దేవుని వాక్యం చెప్తుంది. శ్రమకాలములో నీ నుండి అద్భుతమైనటువంటి ఆ యొక్క దేవునికి కావలసినటువంటి విశ్వాసముతో కూడిన భక్తి బయటికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు దావీదు అంటూ ఉన్నాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను అంటూ ఉన్నాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచిపెట్టిను అంటున్నాడు. ఈరోజు శ్రమలు మన జీవితంలో ఒక ఆశీర్వాదంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాయి. భక్తుడైనటువంటి మార్టిన్ లూథర్ గారు బంధించబడినప్పుడు, శ్రమల్లో ఆ యొక్క చెరసాల్లో బంధించబడినప్పుడు బైబిల్ను హిబ్రూ నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడంట. ఇంగ్లీష్లోనికి తర్జుమా చేశారు. ఆ శ్రమల్లో చూడండి ఎలాంటి ముత్యము బయటకు వచ్చిందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనకి తెలుసు, ప్రభువు శిష్యుడైనటువంటి యోహాను గారు పద్మాసు ద్వీపములో పడవేసినప్పుడు ప్రభువు కృపను బట్టి ప్రకటన గ్రంథాన్ని వ్రాయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు శ్రమ నీ జీవితంలో ఒక మేలుకని గుర్తుపెట్టుకోనండి. శ్రమ అనేది నీ జీవితంలో ఒక మేలుకని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో అలాంటి శ్రమలు ఈరోజు నువ్వు భరిస్తూ ఉన్నావు. అయితే ఈ 12వ వచనంలో చెప్పబడినట్లు వసంతకాలము, నీ శ్రమలు నీ జీవితంలో ఆ శ్రమలు పోతున్నాయి. వసంతకాలము అనగా మరి రాకడ కాలము, ప్రభువు రాబోతూ ఉన్నాడు ఇంక మనల్ని వధువు సంగముగా తీసుకువెళ్ళటానికి. ఎవరిని? మహాశ్రమలో అనుభవించినటువంటి వారు. ప్రకటన గ్రంథంలో చూస్తాం, అక్కడ ఉన్నటువంటి సమూహాన్ని ఎవరు వీరు అంటే మహాశ్రమలు అనుభవించి వచ్చినటువంటి వారు. ఈరోజు ప్రియుడైనటువంటి దేవుని దృష్టికి నీవు సుందరవతిగా, విరిగి నలిగినటువంటి హృదయము కలిగినటువంటి బిడ్డగా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలలో ప్రభువుని మహిమపరుస్తూ నీవు ఉన్నప్పుడు ఒక దినాన నీ జీవితంలో వసంతకాలము రాబోతూ పువ్వులు అనగా దేవుని బిడ్డలు. చదువుకోండి ఆ వచనాలన్నీ, ఇంకా చక్కగా ధ్యానించండి. వారందరూ కూడా ఎలా ఉంటా పండ్లు అవుతారు. వసంతకాలం అనగా ప్రభు రాకడ కాలము వస్తూ ఉన్నది. మరి మనల్ని అందరం కూడా ఎత్తబడేటువంటి కాలం. పిట్టల కోలాహలములు అనేటువంటి మాటను చదువుతూ ఉన్నా, అనగా సేవకులు సువార్త అందించటం అండి, అది అందించటం. పావురము అంటే సంగమునకు, పరిశుద్ధాత్మకు గుర్తుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, 13వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది, ద్రాక్ష పువ్వులు, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి. అవును, ద్రాక్ష చెట్టు యేసుక్రీస్తు ప్రభువారికును సంగమునకు సూచనగా
ఈ ద్రాక్ష చెట్టు గురించి మనము ధ్యానించుకుంటూ వచ్చాం. మనము కూడా మరి క్రీస్తుతో అంటుకట్టబడినటువంటి వారుగా, ఆయన ద్రాక్ష చెట్లయితే మనము కూడా ఆయన యొక్క వేరుగా మనము ఆ కొమ్మలుగా ఆయనతో ఫలించాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. నీవు కూడా రక్షణ అనే వాసన ప్రభువుకు చూపించే బిడ్డగా ఉండాలి. అనేకులకు రక్షణ సువార్తను అందించే బిడ్డగా, మంచి వాసనను అందించే బిడ్డగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. మరలా ప్రభువారు అంటున్నారు, ప్రియురాలా సుందరవతి లెమ్ము లెమ్ము, నా ప్రియ సంగమా ఆయన రాకడలో లెమ్ము అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఈ లక్షణాలు కలిగి ఉంటే, ద్రాక్షావల్లి వలె ఫలిస్తూ సువాసనలు కలిగి ఉన్నట్టయితే, శ్రమలను జయించి ఉన్నట్లయితే, ప్రభువారు కూడా ఆయన రాకడలో నిన్ను లెమ్ము ప్రియురాల సంగమా సుందరవతి లే అని నిన్ను పిలవబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా ఒక మాట మనం చదువుకుందాం. ఆ వచనాల్లో 14వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి మరలా. చూడండి, ఆ 14వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. బండ సందులలో ఎగురు నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ బండ అనగా యేసుక్రీస్తు ప్రభువారికి సూచనగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. పేటు బీటులు అంటే రహస్య స్థలములు. రహస్య స్థలము చాలా ఎత్తులో ఉంటుందండి. అదే దేవుని యొక్క సన్నిధి, అదే దేవుని యొక్క సన్నిధి. పావురం, పావురం అనగా సంగమునకు గుర్తుగా ఉన్నది. సంగమునకు గుర్తుగా ఉన్నది. సంగము ఎప్పుడు దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. పావురము పేటు బీటులను ఆశ్రయించినట్లు, బండలను ఆశ్రయించినట్లు, సంఘము బండనబడిన క్రీస్తును, ఆయన సన్నిధిని ఎప్పుడు ఆశ్రయించి ఉండాలి. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని యొక్క సన్నిధిని ఎప్పుడు కోరుకునే బిడ్డగా ఉండాలి. నువ్వు కీర్తన గ్రంథంలో చెప్తాడు, కీర్తనకారుడు 105వ అధ్యాయం 4వ వచనములో, యెహోవా సన్నిధిని నిత్యము మనం వెతకాలని అక్కడ కీర్తనకారుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. 96వ కీర్తన 6వ వచనంలో అయితే, ఆయన సన్నిధిలో ఘనత, ప్రభావము, బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నవి అంటూ ఉన్నాడు. ఘనత, ప్రభావము, బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. మరి ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ఉంటూ ఉన్నావా? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని కీర్తనాకారుడు 16వ అధ్యాయము 11వ వచనములో చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. యాకోబు వీటి కొరకు పెనుగులాడాడండి. ఈ సంపూర్ణ సంతోషం కొరకు, ఆయన సన్నిధి కొరకు యాకోబు పెనుగులాడి దేవునితో పెనుగులాడి సంపాదించుకున్నాడు ఆ ఆశీర్వాదాన్ని. కీర్తనాకారుడు కూడా అడుగుతున్నాడు, నీ సన్నిధి నాకు ఇవ్వు అని దావీదు అడుగుతున్నాడు. 27వ అధ్యాయం 4వ వచనములో కీర్తనల గ్రంథములు, నీ సన్నిధిని మోషే గారు అయితే అంటాడు, నీ సన్నిధి నాతో రాని ఎడల, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని తోడుకొని పోవద్దు అన్నాడు. దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప జయము ఉన్నది, గొప్ప బలము ఉన్నది. ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నదండి. నిర్గమకాండం 33 నీ సన్నిధిని మాతో రాకపోతే మమ్మల్ని తీసుకు వెళ్ళవద్దు అంటూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధి లేకుండానే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు ప్రార్థన కూడా చేసుకోరు కనీసం. ఆయన సన్నిధిలో ఎంతవరకు గడుపుతున్నావో సంగమా పరిశీలన చేసుకో. ఈరోజు ప్రియుడు అంటున్నాడు, నీ స్వరము మధురం. ఎవరి స్వరం అంట? పావుర స్వరం. అనగా పావురం అంటే సంగమునకు గుర్తుగా చూస్తూ ఉన్నా. అవును, పావుర స్వరం అనగా సంఘము మొరపెట్టే మొరలు దేవునికి ఇంపుగా ఉండాలి. ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చొని నువ్వు మొరపెట్టే మొరలు ఆయన చెవులకు ఇంపుగా తగలాలి. సంఘములో 5 రకాల పావురాలు కానీ, అంటే పావురముతో సంఘాన్ని పోల్చాడు కాబట్టి 5 రకాల పావురాల స్వభావాలను ఇక్కడ మనం చూస్తూ ఉంటాం సంఘంలో. నెంబర్ 1, లోక పావురాళ్ళు చాలా కనిపిస్తూ ఉంటాయి సంఘంలో. లోక పావురాళ్ళు అంటే లోకస్తులు. వీళ్ళు లోకస్తులు. వీరు అందరూ దేవుళ్ళు అంటారు, అందరూ కూడా దేవుళ్ళే అంటారు, అందరూ దేవుళ్ళే అంటారు, ఎవరిని తోసేయకూడదు అంటారు, అందరినీ గౌరవించాలి, అందరూ సమానమే, అందరూ దేవుళ్ళే అంటూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఒకసారి వీళ్ళు లోకస్తులు వస్తారు కానీ అందరూ దేవుళ్ళు అంటారు, మందిరంలోనే ఉంటారు, అందరూ సమానమే అంటారు, అందరూ దేవుళ్ళే అంటూ ఉంటారు.
ఇకపోతే రెండో రకం పావురాలు కనిపిస్తారు సంఘమును పావురంతో పోల్చారు కాబట్టి ప్రభువారు చెప్తూ ఉన్నారు. రెండో రకము నామకార్థ క్రైస్తవులు అనే పావురాలు. వీళ్ళు దేవుడు ఒక్కడే అంటారు. ఎంతమంది? దేవుడు ఒక్కడే కానీ పాపిని అని ఒప్పుకుంటూ ఉంటారు. దేవుడు ఒక్కడే అంటారు కానీ ఆచారాలను విడిచిపెట్టరు. దేవుడు ఒక్కడే అంటారు, ఆచారాలను మాత్రం మానరు. వీళ్ళు ఆచారాలు పాటిస్తూనే ఉంటారు. అమ్మో దేవుడు గొప్ప దేవుడు అంటాడు, మళ్ళీ ఆచారాలను విడిచిపెట్టరు. మళ్ళీ విగ్రహారాధన చేయరు, యేసుప్రభువారే దేవుడు అంటారు కానీ ఆచారాలను మాత్రం పాటిస్తామంటారు. ఎదురొచ్చారంటారు, అదిగో పిల్లి వచ్చింది అంటారు, అయ్యి వచ్చినాయి అంటారు, ఈరోజు మంచిది కాదంట అంటారు. ప్రార్థన పెట్టించుకోవడానికి కూడా మంచి రోజులు చూసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని నామకార్థ క్రైస్తవులు అంటూ ఉంటారు. వీళ్ళు ఒక రకమైన పావురాలు సంఘములో. మరొక పావురాలు వీళ్ళు రక్షితులు అని పిలవచ్చు. అంటే రక్షింపబడనట్టు అటు ఇటు కానటువంటి వారు. అంటే వీరు ప్రేమిస్తారు దేవుని ప్రేమిస్తారు కానీ వాళ్ళ జీవితంలో ప్రార్థన చేసుకుంటారు, ప్రభువారు గొప్ప దేవుడు అంటారు కానీ బాప్తీసం అనేసరికి వెనక జారిపోతారు. తర్వాత తీసుకుందాంలేండి, ఇప్పుడు కాదులేండి, తర్వాత ఆలోచిద్దామండి అంటూ ఉంటారు. ప్రియ సంగమా, ఏ పావురముతో నువ్వు మరి ఉన్నావో నాకు తెలియదు. మరొక పావురాలు ఉన్నాయండి సంఘాల్లో, కొన్ని పావురాలు, అవి బుద్ధి లేని పావురాలు. ఏంటంటే బుద్ధి లేని పావురాలు. వీరు వచ్చి బుద్ధి లేనటువంటి కన్యకులు వచ్చి ప్రభువా తలుపు తీ అంటే ప్రభువారు ఏం చేయలేదండి, ఆ స్వరము వినల. పెళ్లి కుమారుడు వినల ఆ స్వరము. అవును, అంటే సమర్పణ లేనటువంటి జీవితం, సంపూర్ణమైన సమర్పణ వీళ్ళు మారుమనసు పొందారు, బాప్తీసం తీసుకున్నారు, రక్షణ వాగ్దానం ఉన్నది, ప్రభు శరీరంలో రక్తంలో ఈ పావురాలు చెయ్యి వేస్తాయి, అన్నీ చక్కగా పాల్గొంటారు కానీ కంప్లీట్ సమర్పణ జీవితం వీరి జీవితాల్లో ఉండదు. సమర్పణ ఉండదు. వీటి వరకే అంటారు. సువార్త అంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. సమర్పణ జీవితం ఉండదు వీళ్ళ జీవితంలో. బుద్ధి లేనటువంటి వారు, అవసరాన్ని బట్టి వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు. ఐదో రకం పావురాలు సిద్ధపడినటువంటి వారు, సంపూర్ణముగా సిద్ధపడినటువంటి వారు. వీరిని మనం మత్తయి సువార్త 25:10 ఈ బుద్ధి కలిగిన కన్యకలను మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథంలో ప్రభువారు చెప్పినట్లు 22:17 ప్రభువారం అని ప్రభువు వారిని ఏం చేస్తున్నారంట, పిలుస్తున్నారంట. చూడండి, ఒక్క మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22:17 ఆత్మీయ పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినివాడును రమ్ము అని చెప్పవలెను. ఏమండి, ప్రభువారు రమ్ము అని పిలుస్తున్నప్పుడు సిద్ధపడిన వారు మనందరం ఆ స్వరం వింటున్నాం. మనము కూడా ఏం చెప్పాలి? రమ్ము అని చెప్పవలెను. సిద్ధపడినటువంటి పావురము ఆయన సన్నిధిని కోరుకుంటుంది. ఈ సిద్ధపడిన పావురము ఆయన సన్నిధిని విడిచిపెట్టదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, మరి మొదటి భాగంలో మనం చదువుకున్నట్లు, 12వ భాగంలో మనం చదువుకున్నట్లు శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన సన్నిధిని విడిచిపెట్టదు ఈ సిద్ధపడిన పావురం. నీవు సిద్ధపడ్డావా? నీవు ఎవరి సన్నిధి కోరుకుంటున్నావు ఈరోజు? నువ్వు సిద్ధపడ్డావా? ఈ 5 పావురాల్లో ఎలాంటి పావురంగా సంఘంలో ఉంటున్నావో నాకు తెలియదు. ఈ స్వభావం కలిగినటువంటి సంఘం అనే ఈ పావురాలు రకరకాల, ఇంకా చాలా స్వభావాలు ఉన్నాయండి, చాలా రకాల స్వభావాలు. ఎలాంటి బిడ్డగా నువ్వు ఉన్నావో నాకు తెలియదు. సిద్ధపడినటువంటి పావురం సంఘముగా నువ్వు ఉండాలి. ప్రభు వస్తూ ఉన్నాడు, వసంతకాలము వచ్చింది, ఈరోజు రాబోతూ ఉంది. ఆ యొక్క మహాశ్రమల కాలము నుండి మనం తప్పించబడినట్లుగా, ప్రభువుతో ఎత్తబడినట్లుగా, పెండి కుమారుడితో మనం వెళ్ళినట్లుగా ఈరోజు నీ జీవితంలో ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని గట్టిగా నువ్వు పట్టుకున్నప్పుడు సంపూర్ణ సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావని ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైనటువంటి నామమునకు వందనములు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నా యేసయ్యా, ఈరోజు నా తండ్రి, మేము నీకు సుందరముగా కనబడినట్లు విరిగి నలిగినటువంటి హృదయం కలిగి, ఎన్ని శ్రమలు మా జీవితంలో వచ్చినా నీ సన్నిధిని మేము విడువక గట్టిగా మేము పట్టుకొని, తండ్రి, ద్రాక్షావల్లి వలె నీతో మేము ఫలిస్తూ ఉన్నప్పుడు, మేము సిద్ధపడినటువంటి నాయన నీ సన్నిధిని మేము ప్రేమించినప్పుడు సిద్ధపడిన సంఘము వలె, పావురం వలె, నీ బిడ్డల వలె మేము ఉంటున్నాం. లేదంటే మా జీవితంలో నామకార్థముగా లోకాన్ని ప్రేమించేటువంటి వారముగా, నా తండ్రి, నీ
కొరకు వెనకంజేసేటువంటి వారముగానే మేము అయిపోతాం ప్రభా. అలాగ మేము ఉండకూడదు. సిద్ధపడిన వారిగా మేము ఉండినట్లుగా, మా జీవితాలను సరిచేసుకున్నట్లుగా, నీ సన్నిధిని విడువక మేము పట్టుకోవడానికి సహాయం చేయి. మోషే గారు చెప్పినట్లు నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని తోడ్కొని వెళ్ళొద్దన్నాడు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదని దావీదు చెప్పాడు. నీ సన్నిధి మాకు దయచేయము అని అడుగుతున్నాడు దావీదు. అట్టి కృప మాకు దయచేయండి. మేము ఎత్తబడినట్లుగా నాయనా, సంతోషకరమైన ఆ పరలోకపు విందులో మేము పాలుభాగస్తులం అవునట్లుగా నా ప్రభా, సిద్ధపాటు కలిగిన పావురం వలె నాయన సంఘముగా మేము ఉండడానికి సహాయం చేసి నీ రాకళ్ళు ఎత్తబడే వారముగా ఉన్నట్లుగా కృప చూపించి మమ్మల్ని ఆశీర్వదించి చివరి కడవరి దినాలలో మమ్మల్ని దిద్దుతూ ఉన్నారు ప్రభా. నాయనా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటున్నారు. అలాంటి స్థితిలో మేము ఉండకూడదు. మమ్మల్ని మీరు సరిదిద్దుతున్నప్పుడు మేము నాయన విసుక్కొనక మా ప్రభా లోబడి నాయన దిద్దుకోవటానికి, నాయన నేర్చుకోవటానికి, నాయన ప్రార్థించటానికి మాకు సహాయం చేసి కృప చూపించి ఆశీర్వదించమని మమ్మల్ని మీ కృపహస్తాలకు ఎత్తిపట్టుకొనొచ్చు యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.